హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ ఆఫ్ ట్రేడింగ్. ఈరోజు నేను ట్రేడ్ చేసేసిన తర్వాత అయితే వీడియో రికార్డ్ చేశాను. మీరు చూస్తున్నట్టయితే అక్కడ ప్రాఫిట్ కూడా కనిపిస్తుంది. 1000 రూపీస్ ప్రాఫిట్ అయితే అయింది. ఇది ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ. నేను చాలా రోజుల నుంచి ట్రేడింగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు, ఎందుకంటే నేను చాలా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను. ప్లస్ ఈ స్ట్రాటజీని టెస్ట్ చేస్తూ ఉన్నాను కూడా. ఇదైతే ఒక మంచి స్ట్రాటజీ. సింపుల్, తక్కువ మనీతో నార్మల్ గా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ కూడా తక్కువే ఉంటుంది, టార్గెట్ కూడా నియర్లీ అంతే ఉంటుంది. యాక్యురసీ అయితే చాలా బాగుంది స్ట్రాటజీది. మీరు ఆర్డర్ బుక్ లో చూస్తున్నట్టయితే కనిపిస్తుంది. నేను మార్నింగ్ ఎంట్రీ తీసుకున్నాను 138 దగ్గర. సో నా టార్గెట్ 20 పాయింట్స్ అక్కడి నుంచి 159, స్టాప్ లాస్ ఆబ్వియస్గా 109, 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాను, 20 పాయింట్స్ టార్గెట్ తీసుకున్నాను. స్టాప్ లాస్ ఎక్కువ ఉంది, టార్గెట్ తక్కువ ఉంది ఏంటంటే ఈ స్ట్రాటజీ యాక్యురసీ ప్రకారం అలా పెట్టాల్సి వచ్చింది. ఇది ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ. ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుంచుకోండి, యాక్యురసీ పెరిగే కొద్దీ మీ రిస్క్ రివార్డ్ తగ్గించాల్సి వస్తుంది. మీ రిస్క్ రివార్డ్ పెంచుకునే కొద్దీ యాక్యురసీ తగ్గుద్ది. ఇప్పుడు మీరు 1 రూపీ స్టాప్ లాస్ పెట్టి 10 రూపీస్ టార్గెట్ పెట్టారనుకోండి, అది 100లో ఒక్కసారి హిట్ అవుతుంది. 10 రూపీస్ స్టాప్ లాస్ పెట్టి 1 రూపీ టార్గెట్ పెట్టారనుకోండి, 100లో 90 టైమ్స్ హిట్ అవుతుంది. కానీ అట్ లాస్ట్కి ఎండ్లో అక్కడే ఉంటాం. సో రిస్క్ రివార్డ్ని, యాక్యురసీని మెయింటైన్ చేస్తూ, మేనేజ్ చేస్తూ ట్రేడింగ్లో ముందుకు వెళ్ళిపోవడమే. ఇవన్నింట్లో మన ఎడ్జ్ ఏంటి? డిసిప్లిన్, డిసిప్లిన్, డిసిప్లిన్. ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూస్గా చేస్తూ ఉంటాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.